తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు, అమ్మవారి సేవకులు. నమస్కారం గురువు. మహాదేవ శ్రీమాత్రి నమః. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి, అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి. జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం. రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును, ఆ రాశి కావచ్చును, అది 100కు 99% కరెక్ట్. అది ఇప్పుడు సురేషు జన్మనామం ఉంది, సురేషు తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం. ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది, మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును, అధిపతులు ఏదో హరీషు కావచ్చును, లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును. మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు, ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు, తన నక్షత్రం వేరు. ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు, మహాదశలు ఇంపార్టెంట్. అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకి ఏం జరుగుతుందనేది చూసుకోవాలి. ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు, మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు. ఇది మనం చెప్పేది గోచారం, గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది. అది 100లో 95% కరెక్ట్. అది మనం చెప్పేది 100లో కేవలం 25 to 30% మ్యాచ్ అవుతుంది అంటుంది. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఏదో మా నక్షత్రం, మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు. క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది. వృషభ రాశి వారికి సంబంధించి వీరికి ద్వాదశ భావంలో గురువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఒకటి, అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటుగా కాస్త మైనస్ వాతావరణాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో విషయము మనం చూసుకున్నట్టయితే శని భగవానుడు వీరికి 10వ స్థానంలో ఉండడం జరుగుతున్నది. 10వ స్థానంలో ఉండేటువంటి యొక్క శని భగవానుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా పంచమాతు కేతు ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాలకు మంచిది. సంతానానికి సంబంధించి కాస్త డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ యొక్క గ్రహ యుద్ధము గురించి, ఫిబ్రవరిలో మకరంలో ఏర్పడేటువంటి సూర్యుడు, అదేవిధంగా బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాల కలయిక వలన కూడా వీరికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మరి ముందుగా చెడు మాట్లాడుకుందాం. చెడు అంటే నెగిటివ్ అనేటువంటి విషయం కాదు ఇక్కడ. ఫస్ట్ ఆకస్మిక ప్రయాణాలు, రెండవది టెంప్ట్ అయి వెహికల్స్ కొనడం, వానికి ఉంది నేను కొనాలి అని, కానీ వాడు కారు అడిగితేనే ఇవ్వలేదు కనుక నేను ఖచ్చితంగా కారు కొనాలి అనే ఇలాంటి ఆలోచనలు ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఇది నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు వర్షం పడేటువంటి సూచన ఉన్నది, గొడుగు తీసుకొని వెళ్ళండి అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ 1 month మీరు కాస్త ఏమిటి అంటే డౌన్ఫాల్ ఉండండి, పర్వాలేదు. నేను అనేటువంటి గర్వం కాకుండా కొంచెం గ్రహాలు బాగాలేవు అని డౌన్గా ఒక 1 month ఉంటే, అటు పిమ్మట గురువు మే ఏప్రిల్లో మీ లగ్నంలోకి రావడం జరుగుతున్నది. అది 100% యోగిస్తుంది. ఓకే, ఇప్పుడు వద్దు అనేటువంటి పనిని, ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే 8 సంవత్సరాల అబ్బాయి నేను బండి నడుపుతా అని చెప్పి బండి నడపడం అది అవివేకం. అవును. ఒక 14 years లేదా 12 years లేదా ఒక 16 years ఒక వయస్సు కాస్త పెరిగింది, అప్పుడు ఎలాగూ నడుపుతావు. నువ్వు వద్దన్నప్పుడు నువ్వు నేర్చుకుంటావు, నడిపేస్తావు. ఓకే,
అది మెచ్యూరిటీ, అవగాహన. అది అవును. ఇప్పుడు ఈ గురువు ఏం చేస్తాడంటే వద్దు అనేటువంటి పనులను ప్రేరేపించడము. ఓకే, మెయిన్ ఏం చెప్తున్నాను అంటే ఈ వెహికల్స్ ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెహికల్స్ ప్రమాదాలు, వాటి మీద ఉండేటువంటి మీకు ప్రమాదాలు, హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు, అది మీకా, మీ భార్యకా, మీ పిల్లలకా, మీ తల్లిదండ్రులకా, లేదా మీ ఫ్రెండ్స్కా, అదని చెప్పలేం. ఇప్పుడు చిన్ననాటి స్నేహితులు ఒక 15-20 మంది ఉన్నారు. అందులో ఒక ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ జరిగింది, లేదా ఒక వివాహం జరిగింది, లేదా ఒక ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత తలా ఒక 2,000 వేసుకుందాం, సహాయం చేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ నేను అనేది. ఇట్లా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి, చక్కగా కూడా మొక్కుబడులు తీర్చుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఇంకేమిటి, విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఏమైనా వీసా ప్రాబ్లమ్స్ రావడం కానీ, అక్కడ ఉండేటువంటి వారు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి, లేదా ఇప్పుడు పీరియడ్ అయిపోతుంది కదా, ఈ 1 month 2 monthsలో వీరికి జాబ్ రావాలి తప్పకుండా. జాబ్ రాకుంటే వీసా రిజెక్ట్ అవుతుందని కానీ, ఇలాంటి పరిస్థితులు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ గురువు మూలకంగా. ఇంకా ఏమిటి అనుకుంటే, ఒకవేళ వెహికల్స్ తీసుకుంటే తరచూ దానికి ప్రమాదాలు జరగడం కానీ, ఎవరైనా ఏమైనా మనం ఒక దగ్గర నిలబడ్డా కూడా ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మనకే డ్యాష్ ఇవ్వడం కానీ, జాబ్ రిలేటెడ్ మనము నమ్మినటువంటి వ్యక్తులే మనకు చెడు వాతావరణం తీసుకువచ్చేటువంటి పరిస్థితి. మనం నమ్మినటువంటి వ్యక్తులే, మనం నమ్మకంగా నియమించినటువంటి వ్యక్తే మనకు రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. రెండవది, తల్లిగారికి హెల్త్ ప్రాబ్లం కానీ, లేదా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ కాస్త గొడవ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి. భార్యాభర్తలలో కూడా అన్యోన్యత సరిగా లేదండి, గత 1-2 months నుండి గొడవ జరుగుతున్నాయి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఇప్పుడు సెటరేట్ అయ్యేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్కిన్ రిలేటెడ్, లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఏమైనా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి, అంటే బ్రేకప్స్ కావచ్చును, లేదా గొడవలు వాటిల్లేటువంటి పరిస్థితి కానీ, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇయర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి వృషభ రాశి జాతకులకు. అది చెవికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే వీరికి 11వ స్థానంలో ఉండేటువంటి రాహువు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఫిబ్రవరి 12వ తారీఖు తర్వాత ఈ యొక్క గ్రహ మార్పు వలన తప్పకుండా కూడా వీరి తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, తండ్రి తరపున ఉండేటువంటి బాండింగ్ ఆల్ ఆఫ్ సడన్గా తగ్గేటువంటి పరిస్థితి కానీ, లేదా తన నుండి ఏదైనా ఆస్తులు కానీ, స్థిర చర ఆస్తులు ఏమైనా కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి. మెయిన్గా వీరికి చెప్పేటువంటిది ఒకటే విషయం లాస్ట్లో, వీరు నోరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. ఇదే రెమెడీ అంటారు వాళ్ళకి. ఇంకా నోరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రతిదానికి వాదించకుండా, వ్యంగ్యంగా మాట్లాడకుండా, ఎక్కిరించినట్టుగా మాట్లాడకుండా ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. వీరు గురువుల యందు ఎంతో భక్తితో కావచ్చును, లేదా అభిమానంతో కానీ ఉన్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. గురువు 12th ఉండడం వలన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక గురువు రిలేటెడ్ ఏదో ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు, ఆల్ ఆఫ్ సడన్గా పెరుగు ప్యాకెట్ తీసుకోండి, ఎవరికో బ్రాహ్మణులకు దానం చేయండి, వెళ్ళిపోండి. లేదా పాలకూర తీసుకోండి, దానం చేయండి, వెళ్ళిపోండి. బుధవారం పాలకూర, మంగళవారము క్యారెట్ కావచ్చును, సోమవారం వచ్చేసి ఏమైనా పెరుగు ఇవ్వండి, గురువారం వచ్చేసి చక్కగా కూడా
దోసకాయలు ఇవ్వండి, లేదా ఇప్పుడు మామిడి పండ్లు వస్తున్నాయి, మామిడి పండ్లు ఇవ్వండి. శుక్రవారం చక్కగా కూడా స్వీటు ఇంత కలాకండ 100 రూపాయలది. శనివారం వచ్చేసి చక్కగా కూడా నల్ల వంకాయలు కావచ్చును, ఆవాలు కావచ్చును, ఇవి దానంగా ఇవ్వండి. ఆదివారం చూసుకున్నట్టయితే చక్కగా కూడా గోధుమ పిండిని దానంగా ఇవ్వండి. ఇట్లా ఈ ఫిబ్రవరి నెలలో దానం చేసుకోండి. ఎన్నో ఖర్చు అవుతూ ఉన్నాయి కనుక బ్రాహ్మణులకు తప్పకుండా దానం చేసింది ఎక్కడా పోదు, తప్పకుండా కూడా జమ అవుతుంది. కనుక ఈ యొక్క ఫిబ్రవరి నెలను చక్కగా కూడా దైవ సంబంధిత విషయాలతో పూర్తిగా నిండిపోవాలి మీ యొక్క జీవితం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. హౌస్ రిలేటెడ్ కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ సంబంధించినటువంటి విషయాలలో పెను మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. మీ తల్లిగారు